యుద్ధం వచ్చినా వరదలు సంభవించిన సైనికులని తరలించాలన్నా వాళ్లకు ఉపయోగపడే ఒకే ఒక్క హెలికాప్టర్ అదే MI-17. దాన్ని కోల్పోయింది ఈరోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. పాకిస్తాన్ ఆర్మీ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అట్టడుగుతోంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ ఇంకొక ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ఘటనలో 21 మంది ఆర్మీ సిబ్బంది మరణించినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ను పాక్ MI-17గా గుర్తించారు. ముజాఫరాబాద్లోని బ్రిడ్జిపై కుప్పకూలిపోయింది ఈ చాపర్. షౌకత్ లైన్ నీలం గ్రౌండ్ దగ్గర ల్యాండింగ్ సమయంలో చాపర్ క్రాష్ అయినట్లుగా తెలుస్తుంది. సర్వేలెన్స్ మిషన్లో భాగంగా చక్కర్లు కొడుతూ ఉంది ఈ చాపర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ ఘటనకు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క ఆందోళనలు, ఇంకో పక్క భద్రత ఆపరేషన్ల మధ్య చాపర్ క్రాష్ కలకలం రేపుతూ ఉంది. ప్రమాదం వెనుక సాంకేతిక లోపమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ దీని మీద ఇన్వెస్టిగేషన్కు తెరలేపింది. ఇన్వెస్టిగేషన్కు వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒక కీలకమైన హెలికాప్టర్ని, చాపర్ని కోల్పోయింది. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్లో చెప్పా, వాళ్ళకి యుద్ధం జరిగిన, వరదలు వచ్చిన, సరిహద్దుల్లో సైనికులని దింపాలన్నా, గాయపడిన వాళ్ళని కాపాడాలన్నా పాకిస్తాన్ ఆర్మీకి ముందుగా గుర్తొచ్చే హెలికాప్టర్ ఒకటే, అదే MI-17. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్గా మాట్లాడుకుంటారు. దాంతోపాటు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సైనిక హెలికాప్టర్స్లో ఒకటిగా పేరుంది ఈ MI-17. నిజానికి ఇది రష్యన్ మెషిన్ కింద మాట్లాడుకుంటారు. ఎందుకు 80 దేశాలకు పైగా దీన్ని ఉపయోగిస్తున్నాయంటే ప్రపంచమే సమాధానం చెప్తుంది దీని ప్రత్యేకత ఏంటో. అటువంటిది పాకిస్తాన్కి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ సైన్యంలో దీని పాత్ర చాలా కీలకం. MI-17 అనేది రష్యా రూపొందించిన, దీన్ని ఎలా అంటే మధ్యస్థ బహుళ ప్రయోజనాల హెలికాప్టర్. ఇది అసలు MI-8 హెలికాప్టర్ అడ్వాన్స్డ్ వెర్షన్. ఇది 1980లో సేవలోకి వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో తయారై ఇప్పటికీ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. యుద్ధ రంగంలో దీనిని చాలామంది ఫ్లయింగ్ ట్రక్ అంటూ ఉంటారు. ఏమంటారు? ఫ్లయింగ్ ట్రక్. కారణం ఏదైనా, ఏ పనిచ్చినా చేసేస్తుంది, అందుకని దీన్ని ఫ్లయింగ్ ట్రక్ అంటారు. పాకిస్తాన్కి ఎందుకెంత కీలకం అంటే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడుకోవాలి. ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. గిల్గిల్ బాల్టిస్తాన్ ఎత్తైన ప్రాంతం. బలూచిస్తాన్లో ఎడారులు, వరదలు వచ్చే మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సైనికులని కావచ్చు, ఆయుధాలను కావచ్చు, ఆహారాన్ని వేగంగా తరలించడానికి MI-17 వాళ్ళకి కీలక హెలికాప్టర్, చాపర్. అందుకే పాకిస్తాన్ ఆర్మీ, ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ రెండు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాయి. దీంట్లో ఏకంగా 24 నుంచి 30 మంది సైనికులను తరలించవచ్చు. కొన్ని కాన్ఫిగరేషన్స్లో ఏకంగా 36 మంది వరకు కూడా తరలించవచ్చు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కొన్ని కాన్ఫిగరేషన్స్ ప్రకారం గాయపడిన వారిని స్ట్రెచర్లపై తరలించే సామర్థ్యం ఉంది. భారీ కార్గో రవాణా కింద ఉపయోగపడుతుంది. అంటే ఒక చిన్న సైనిక దళాన్ని పర్వతాల మీద పంపించగలదు ఇది. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి, డ్యూయల్ ఇంజిన్. MI-17లో 2 టర్బో సాఫ్ట్ ఇంజన్స్ ఉంటాయి. ఒక ఇంజన్లో ఇష్యూ వచ్చినా ఇంకొకటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేకపోతే ఎమర్జెన్సీ కోసం పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల కారణం ఏంటంటే వాళ్ళకి భద్రత ఉంటుంది, ఎత్తైన ప్రాంతాల్లో పనితీరు మెరుగుపడుతుంది, భారీ లోడ్లను మోసుకెళ్ళగలదు. దీనికి ఇంకా చెప్పాలంటే పర్వతాల రాజు అంటూ ఉంటారు. అంటే చూడండి దానికి ఎంత ప్రత్యేకతలు ఉన్నాయో. దాన్ని ఈరోజు కోల్పోవడం అంటే పాకిస్తాన్ గట్టి ఎదురుదెబ్బది. ఎందుకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే నార్థన్ ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల విజువల్ మీరు చూడొచ్చు. అంతటి హెలికాప్టర్ అది వెళుతూ ఉంటే ఒక్కసారిగా క్రాష్ అయింది. ఒక పక్క అల్లర్లు జరుగుతూ ఉంటే మీరు చూడొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మేము ఇక వీడియో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇది ఎవరైనా అటాక్ చేశారా, లేకపోతే టెక్నికల్ ఇష్యూనా? అయితే ప్రధానంగా అక్కడ ఎవరైనా దాడికి పాల్పడి ఉండొచ్చేమో అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి అక్కడ. ఈ MI-17 అనేది 6000 మీటర్ల ఎత్తులో కూడా పనిచేయగలదు. లో ఆక్సిజన్ ఉన్న ప్రాంతాల్లో ఆపరేట్ చేయగలదు. మంచు, చలి పరిస్థితుల్లో కూడా ప్రయాణించగలదు. అందుకే దీన్ని మౌంటైన్ వర్క్ హార్స్ అంటారు. మౌంటైన్ వర్క్ హార్స్ అంటే పర్వతాల గుర్రం అని చెప్పి, పర్వతాల్లో పనిచేయగల గుర్రం అని చెప్పి. MI-17ని ఆయుధాలతో కూడా అమర్చవచ్చు. అంటే రాకెట్ ప్యాడ్స్, మెషిన్ గన్స్,
23mm గన్స్, బాంబులు అమర్చే అవకాశం ఉంది. దీని నుంచి ఎలాంటి ఒక యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఉద్రిక్తతలు తలెత్తితే సైనికులని తరలించవచ్చు, మందుగుండి సామాగ్రిని అందించవచ్చు, గాయపడిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం సాధ్యమవుతుంది, స్పెషల్ ఫోర్సెస్ని దించవచ్చు. ఈ పనిని MH17 చేయగలదు. MH17 ఇంకా మాట్లాడుకుంటే కనుక వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా సాయపడుతూ ఉంటుంది. ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదండి, అంతా 500 కిలోమీటర్ల వరకు కూడా. అండ్ దీనికి అదనపు ఇంధన్ ట్యాంక్తో 1000 కిలోమీటర్లు కూడా వెళ్ళగలదు. 3 సిబ్బంది ఉంటారు. అండ్ దీని బరువు 11 నుంచి 13 టన్నులు ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే పశ్చిమ దేశాల హెలికాప్టర్తో పోలిస్తే నిర్వహణ సులభం, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. ఒకే హెలికాప్టర్తో అనేక పనులు చేయొచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈరోజు పాకిస్తాన్ కోల్పోయింది మామూలు హెలికాప్టర్ కాదు, వాళ్ళకి చాలా కీలకం. అయితే సాంకేతిక లోపం కారణంగా కూలిపోయి ఉంటుందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారు అంటూ పాకిస్తాన్ మీడియా చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదని వాళ్ళ ISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ని దాన్ని ఉటంకిస్తూ పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. హెలికాప్టర్లో 21 మంది సైనికులు ఉన్నట్లు గుర్తించారు, అందరూ మరణించారు అనేది అక్కడ పాకిస్తాన్ చెప్తున్నమాట. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి, గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది, దీంతో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. హెలికాప్టర్లో ఉన్న సైనిక సిబ్బంది దేశ సేవలో అమరులయ్యారు అని చెప్పి పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇంకా రావట్లేదు. ఎందుకంటే ఇదే అంశం మీద పాకిస్తాన్ ఆర్మీ దర్యాప్తు స్టార్ట్ చేసింది. టెక్నికల్ ఇష్యూ కారణంగానే ప్రమాదం జరుగుండొచ్చు అని చెప్పి ప్రిలిమినరీ ఎంక్వైరీగా భావిస్తూ ఉంది. పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయంటూ చెప్పుకొస్తుంది. ముజాఫరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళని షాక్కి గురి చేస్తుంది. హెలికాప్టర్లు మనం ముందు చెప్పుకున్నట్టుగా 30 మంది సైనికులు, 30 ఇంకా పైనే. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పాకిస్తాన్లో ఎటువంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే అటువంటి పరిస్థితులు ఉన్నాయంటే వాడు మాకొద్దు, మేము పాకిస్తాన్లో ఉండము మొర్రో అని చెప్పి వాడు గోల పెడుతూ ఉన్నారు. మేము పాకిస్తాన్లో ఉండము, పాకిస్తాన్ మాకు అన్యాయం చేస్తుంది, మా దగ్గర ప్రాజెక్ట్స్ మాకెందుకు పనికొచ్చేలా కాదు, ఇక్కడ ప్రాజెక్ట్స్ కడుతున్నారు, డబ్బులేమో అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు వాళ్ళంతా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఆ నిరసనల ప్రభావం, ఆ నిరసనలు కంటిన్యూ అవుతుంటే ఈరోజు ఈ ఘటన చోటు చేసుకోవడం అక్కడ వారిని మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఎవరిని? పాకిస్తాన్ ఆర్మీని. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చారో, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్మీ ఏకంగా అక్కడ జనాల మీద కాల్పులకు తెగబడమని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్పుకొచ్చాడు అనేది అక్కడ వినిపిస్తున్నమాట. అసలు మనిషివేనా నువ్వు? అసలు నీ ప్రజల మీద నువ్వు కాల్పులకు దిగుతావా? ఎవడిచ్చాడు నీకు హక్కు? పాకిస్తాన్ ఆర్మీ అధికారిగా ఉన్న నువ్వు పాకిస్తాన్ ప్రజల్ని కాపాడడానికి పాకిస్తాన్ ప్రజలు పెట్టుకొని వాళ్ళ డబ్బుతో నువ్వు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆఖరికి ప్రధాని ఏదో నువ్వే నెక్స్ట్ రాష్ట్రపతిగా బిల్డప్ ఇస్తూ దేశాన్ని దోచుకు తింటున్నావని చెప్పి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న తరుణంలో ఏ ప్రజల డబ్బులైతే నీకు ఇంత భిక్ష వేస్తూ ఉన్నారో నీకు జీతం కింద ఆ జనాల ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తావా? సిద్ధమవుతావా? సిగ్గులేదా? ఇది ఈరోజు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని తిడుతున్న మాటలు. ఒకళ్ళ ఇద్దరు ఇప్పటికీ అక్కడ అల్లర్లలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. POK అల్లర్లలో 30 మందికి పైగా మరణించారు, 200 మందికి పైగా గాయాలయ్యాయి. అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనకి దిగారంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకోసారి అక్కడ రక్తం ఏరులై పారుతూ ఉంది. JAAC అంటే లోకల్గా ఉండే అవామీ యాక్షన్ కమిటీ వీళ్ళపై నిషేధానికి వ్యతిరేకంగా అక్కడ అల్లర్లు స్టార్ట్ చేశారు పాకిస్తాన్ పౌరులు. దీంతో వాళ్ళ కాల్పులకు తెగబడింది అక్కడ సైన్యం. అల్లర్లు చెలరేగాయి. అల్లర్లు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుకురావడం
సిగ్గుచేటది. పాకిస్తాన్ ప్రభుత్వం తల దించుకోవాలి, ప్రపంచం ముందు నేల తల మీద పెట్టి క్షమాపణ కోరాలి. ఇది దుస్సాహసం పాకిస్తాన్కి సంబంధించి. అయితే ఇక మృతుల సంఖ్య ఇది అఫీషియల్గా 30 మంది, కానీ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం కావాలనే డీటెయిల్స్ని బయటకు రానివ్వట్లేదని చెప్పి ఈ జాక్ అంటే అక్కడ లోకల్గా ఉన్న అవామీ యాక్షన్ కమిటీ చెప్పుకొచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పౌర సమాజ కూటమిగా ఏర్పడి జాక్ జేఏసీగా ఏర్పడింది. పీవీకేలో ఏం జరుగుతుంది, అక్కడ ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, పొలిటికల్గా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీటి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే పీవీకేలో ఇంతకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలు ఏంటి, ఇంటర్నెట్ ఎందుకు నిలిపివేశారు, విద్యుత్ కొరత ఏ స్థాయిలో ఉంది, నిరుద్యోగం ఏంటి, రాజకీయ వివక్ష ఏంటి, వనరుల దోపిడీ ఏంటి, ద్రవ్యోల్బణం ఏంటి అని చెప్పి వాళ్ళ ఇష్యూస్ మీద పోరాడుతూ ఉంటే వాటిని అడగదొక్కాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. జూలై 27న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి పాక్ అక్కడ నిశ్చయించుకుంది. అయితే ఈ శాసనసభలో మొత్తం 45 స్థానాలుంటే 12 స్థానాలను పీఓకేకు చెందిన పాక్ నేషనలిస్ట్ కేటాయిస్తూ అంటే రిజర్వేషన్ చట్టం చేసింది. దీనివల్ల అక్కడ లోకలైట్స్ మా హక్కులు దెబ్బతింటాయి అంటూ జేఏసీగా ఏర్పడి ఉద్యమించారు. ఈ క్రమంలో ఆ సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అక్కడితో ఆగలేదు, ప్రజాశాంతి భద్రత ముప్పు వాటిల్లుస్తుంది, మేము కాపాడాలి ప్రజల్ని, మేము తప్ప ఇంకా ప్రజలకు ఎవరు లేరు. ఏం కాపాడతారా, అడుక్కు తింటున్న దేశాన్ని కనీసం ఇదంటూ ఉంటారు కదా, గట్టున ఆ ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు, మీరు కాపాడతారా? ఇది వాళ్ళు ప్రశ్నిస్తుంది జేఏసీ. దీంతో రోడ్ల మీదకి వచ్చారు. ప్రభుత్వానికి అక్కడ సైన్యానికి ఆసిమ్ మున్నీర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి అక్కడ కాల్పులు జరిపారు. దీంట్లో ఒక వ్యక్తి మరణించారు. పీవీకేలో ఒక్కసారిగా మరీ టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. రావల్కోట్లోని సైన్యానికి నిరసనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇదిలా జరుగుతూ ఉంటే ఇప్పుడు మీరు చూడొచ్చు లేటెస్ట్ డెవలప్మెంట్. బహుశా దీన్ని కూడా ఎవరికొవరికి అంటగట్టేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏముంది, కనిపించే భారత్కి అంటగడుతూ ఉంటుంది. ఇంకా ఇంతవరకు అంటగట్టలేదు. అంటగడితే కనుక లాగి లంపగా కొడుతుంది భారత్. నిన్ననే రణ్ధీర్ జైస్వాల్ ఆయన ఇచ్చిన సమాధానం పాకిస్తాన్కి విని ఉంటుంది కాక, విని ఉండొచ్చు కాక. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.